డాక్టర్ గారు, డాక్టర్, మా అమ్మాయికి ఏమైందండి? ఇప్పుడు ఎలా ఉంది? తనకేం కాదు కదా? ఏమండి? బాగా ఆలస్యంగా తీసుకొచ్చారు కదా, అందువల్ల ఒంట్లో విషమంతా పాకింది. అతి కష్టం మీద ప్రాణాలే నిలబెట్టగలిగారు. నా కూతుర్ని చూడొచ్చా డాక్టర్ గారు? ఆవిడ స్పృహలోకి రావడానికి కాస్త టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఏమండి? అమ్మా. సీను, ఎలా ఉన్నారా? ఎన్ని రోజులైందిరా నేను చూసి. రా 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 రా, కూర్చో. కూర్చో సీను, కూర్చో. ఏరా సీను, బాగానే ఉన్నావు కదా? బాగున్నాను నాన్న. ఇదేంట్రా సీను, ఇంత చిక్కిపోయావు? ఈ అమ్మ దగ్గర ఉండుంటే బాగుండేవాడివి. ఆ ఆది దగ్గరుండి ఎలా అయ్యావో చూడు. అరిటి తొక్కేం కాదు, నీ దగ్గర ఉండుంటే నాలాగే ఏదో గుళ్ళో ప్రసాదం కోసం కొట్టుకుంటూ ఉండేవాడు. ఆజ్య దగ్గర ఉన్నాడు కాబట్టే ఫుడ్కి ఏ లోటు లేకుండా ఉన్నాడే వాడు. మీరు ఊరుకోండి. ఆది నిన్ను కూడా తరివేసిందేంట్రా? బావగారినే తరిమేసింది. సీను ఒక లెక్క. అంతేగా మరి. ఎరా, నాకు తెలుసురా, ఎప్పటికైనా ఈ అమ్మ దగ్గరికే వస్తావని నాకు తెలుసు. అది మధ్యలోనే వచ్చింది, మధ్యలోనే పోయింది. ఇక మనకి దాని గోలే లేదు. ఏం తింటావో చెప్పు. అమ్మా, నా కోసం అన్నీ వదిలేసి వచ్చేసావరా నాన్న? ఇంతకంటే సంతోషం ఏది లేదురా. అమ్మా, అది నేను చెప్పేది. ఈ అమ్మ కోసం అన్నీ వదిలేసుకుని వచ్చావు. ముందు ఏం తింటావో చెప్పు. నేను ఏం వచ్చింది తింటావు? ఆద్య కోసం. ఆది కోసమా? ఆద్య కోసమా? ఆద్యనా? ఆద్యనా? నిన్ను ఆగు. నా కొడుకునంటే ఇంట్లోకి రానిస్తాను కానీ నిన్నీ గడప తొక్కనిచ్చేదే లేదు. పోవే ఇక్కడి నుంచి. అత్తయ్య, నేను పెదనాన్నతో మాట్లాడాలి. అన్నయ్య రామలక్ష్మి వాళ్ళ ఇంట్లో వ్రతానికి వదినతో వెళ్ళి ఇంకా రాలేదు. అయినా నా కొడుకుతో నువ్వేంటే మాట్లాడేది? ఈ ఇంట్లో కూడా వాటా కావాలా? మరే ఒకసారి మాట్లాడి ఊరవతలకు తోసింది. మళ్ళీ మాట్లాడడానికి వచ్చిందంటే పార్వతిని ముంచినట్టే అన్నయ్యని మనల్ని ఈసారి చెరువులో ముంచుతుంది. చెరువులో పిన్నిని వేసింది మేం కాదు, ఆ ప్రభాసు వాడి ఫ్రెండ్ శ్రీకాంత్ అని చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను.
గడ్డిమేమలో దాచిన ఆ శివరాం పెళ్ళాన్ని తెచ్చి అంటే ఈ కొంప కూడా ముచ్చడానికి మళ్ళీ ఇంకో కొత్త కథతో వచ్చావేంటే? అలా అనకండి నానమ్మ. నేను చెప్పేది కథ అని కొట్టి పారేయకండి. ఎవరో ఒక ఆడ మనిషి మన కుటుంబం మీద పగబట్టి వాళ్ళ వెనకాలే ఉండి ఒక ప్లాన్ ప్రకారమే ఇదంతా నడిపిస్తుంది. తనెవరూ మనం తెలుసుకోకపోతే ఏం ఘోరం జరుగుతుందో ఏంటో. ఏంటి నువ్వు చెప్పే ఈ కట్టు కథకి మళ్ళీ ఇంకో ఆడమనిషి అని ఇంకో పాత్రను కూడా తగిలించావా? ఎవరే ఆడమనిషి? ఆ? నేనా? మా అమ్మ? ఈ పార్వతియా? లేకపోతే నీ వెంటొచ్చిందే ఈ ప్రబలికనా? ఎవరే? అమ్మా, ఎందుకమ్మా అలా మాట్లాడతావు? మీకు ఆది మీద కోపం ఉంటే ఆదిని పట్టించుకోవద్దు. కానీ తను చెప్పేది నిజమమ్మా. ఆ విషయాన్ని పట్టించుకోండి, నమ్మండి. లేదంటే నెక్స్ట్ ఎవరికి ఏమవుతుందో తెలీదు. బాబాయ్ ప్లీజ్ బాబాయ్, మీరైనా నమ్మండి బాబాయ్. ప్లీజ్ బాబాయ్, ప్లీజ్, నేను చెప్పేది నిజం. నేను నమ్ముతానమ్మా. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? అవునక్క, ఆద్య మీద కోపంతో ఆద్య చెప్పేది పెడచవును పెట్టడం ఎందుకు? అంటే ఏంట్రా? మీ అన్నయ్యని మనల్ని ఇంట్లోంచి గంటేసింది దాని మాటలు నిజమని నమ్ముతావా? అమ్మా, ఏం జరిగిందో పక్కన పెట్టు. ఈ పార్వతిని వదిన చెరువులో ముంచి చంపడానికి ప్రయత్నించిందంటే నువ్వు నమ్ముతావా? నీ గుండెల మీద చేసుకుని చెప్పు. ఇప్పుడే వెళ్ళి ఆ ప్రభాస్ గారిని ఆ చెంచా గారిని లాక్కొస్తాను. ఎవరు చెప్పింది నిజమో ఏది నిజమో ఇవాళ తేలిపోవాలి. సార్, సిస్టర్, మేడం స్పృహలోకి వచ్చారు, మీరెళ్ళి చూడొచ్చు. పదండి. థ్యాంక్ యూ సిస్టర్. అది బతికి బయటపడుతుందేమోనని నీకు భయంతో చెమటలు పడుతున్నాయి. చచా, భయంతో ఏం కాదు, ఏసీ లేక. పైగా ఈ విగ్ ఒకటి చెమటకి చెమచెమలాడిపోతుంది. చిరాకుతో చస్తున్నా. పోనీ తీద్దామంటే దొరికి చేస్తాను. ఆ చావాల్సింది బ్రతికి చచ్చి నన్ను ఇన్ని రకాలుగా చంపుతుంది. రామా, 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 రామా. ఎలా ఉంది రామా? అమ్మా,
రమ్మా, ఏమైంది నాకు? ఏమైందమ్మా నాకు? ఎవరో నీకు విషం ఇచ్చి చంపాలని చూశారమ్మా. పద. ఏంటి? ఆ సత్యనారాయణ స్వామి దయ వల్ల నీకేమీ కాలేదు. లేదంటే నువ్వు నువ్వు వ్రతంలో ఇబ్బంది పడ్డా నేను చూశాను, గమనించాను. వచ్చి ఏమైందని నిన్ను అడిగాను. అయినా నువ్వెందుకు రామా ఏం కాలేదని అబద్ధం చెప్పి ప్రాణం మీదకి తెచ్చుకున్నావు. చెప్తే వ్రతం ఆగిపోతుంది. రమా, అందుకే వ్రతం పూర్తయ్యేంత వరకు ఆ విషయాన్ని నా గొంతులోనే దాచుకున్నానమ్మా. నువ్వు బ్రతికిపోయావని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ వీళ్ళందరికీ తెలియని విషయం ఏమిటంటే నీకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా మృత్యువు సంభవిస్తుందో ఆ దేవుడికి కూడా తెలీదు. వెళ్ళు. రమా, రమా, నీకేం కాలేదు.
అసలు నా కూతురికి విషమిచ్చి చంపాలని చూసింది ఎవరు? ఇదెవరి పని అయి ఉంటుంది? అస్మిత. కొంప తీసి చూసేసాడా ఏంటి? ఈ పని చేసింది అస్మిత అయి ఉంటుంది మావయ్య గారు. అస్మిత మన ఇంటికి రాలేదు కదరా, తనెలా చేస్తుందిరా? అస్మిత రాకపోతే ఏంటి? వ్రతానికి వచ్చిన వాళ్లతో విషం పెట్టించుండొచ్చు కదా. ఈయనొకడు నా ప్రాణానికి. వ్రతానికి మన చుట్టాలు కాకుండా కొత్త వాళ్ళు ఎవ్వరూ రాలేదు. అవును కదా. ఆ జెన్నీ ఆంటీ వచ్చింది కదమ్మా. ఎక్కడావిడా? ఎక్కడే? నీ పక్కనే ఉండాలిగా. రామలక్ష్మిని చూసి బాధపడుతూ ఇప్పుడే బయటికి వెళ్ళిందండి. అవునా? వెళ్ళి తీసుకురా పో. అలాగే. ఈ విగ్ ఎక్కడ పడింది? ఇంతలోనే ఎక్కడికి పోయినట్టు? అయ్యో అస్మిత, నీ మీద సౌర్యకి డౌట్ వచ్చింది. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ముందు విగ్ ఎక్కడుందో వెతకండి. రామా, నీరసంగా ఉందా? ఏమైనా తాగుతావా? పర్లేదమ్మా, చెప్పు. ఏమైనా తాగుతావా? శౌర్య, మావయ్య ఒకసారి వెళ్ళి చూసిరా. ఇప్పుడు ఎలా అలాగే ఉంది? మావయ్య. అమ్మా, ఇక్కడుందా? ఇందాక నుంచి ఎంత టెన్షన్ పడ్డాను. సారీ సార్. అమ్మయ్యా. మేడం, మీరు ఎక్కడున్నారేంటి? ఏమైంది? తను చనిపోయింది మేడం. ఏంటి? చనిపోయిందా? అవును మేడం, తను చనిపోయి 2 hours అవుతుంది. అమ్మయ్యా.
జెన్నీ ఆంటీ మీకోసమే చూస్తున్నాను. మీరు ఎక్కడున్నారా? రండి, మిమ్మల్ని పిలుస్తున్నారు. నీకేమీ కాదమ్మా.